మరి ఏంటి ఏంటి అసలు ఈ డిబేట్లో ఏం మాట్లాడాలనుకున్నారు? అసలు ముందు కాంగ్రెస్ నేతలు ముందుగా ఇక్కడ ప్యానల్ కూర్చున్న అందరు కూడా అట్లానే అందరితో పాటు ఇంత టైం వెచ్చిచ్చి ఇంత ఆర్థికపరమైన వనరులు మాతో లేకున్నా కూడా మా కోసం అనునిత్యం మా ఇంట నిలుస్తున్న యోయో టీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. అంటే రవణ కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు యావత్ తెలంగాణ నిరుద్యోగుల పక్షాన. ఇక్కడ కూర్చున్న నాగేష్ అన్న కానీ రామ్మూర్తి అన్న కానీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఇది రాజకీయపరమైన అంశం కాదు, మీరు రాజకీయాల కోసం ఎక్కువ రాజకీయాలకు మాట్లాడకుండా ఇది సామాజికపరమైన అంశం, ఆర్థికపరమైన అంశం, మా బతుకులకు సంబంధించిన అంశం, మా దానిపైన చర్చ జరిగితే బాగుంటుంది నా యొక్క విన్నపం మీకు. అయితే ఇక్కడ ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎందుకు అసలు ఇప్పుడు ఇంత ఇంటెన్సివ్గా ధర్నాలు జరుగుతున్నాయి దిల్సుఖ్నగర్లో కానీ, అశోక్ నగర్లో కానీ, చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర కానీ ఎందుకు ఇంటెన్సివ్గా ధర్నాలు జరుగుతున్నాయి అంటే, ఒకసారి ఖాళీగా ఉన్న మొత్తం పోస్టుల సంఖ్య ఎంత, ఇస్తున్న నోటిఫికేషన్ల సంఖ్య ఎంత, ఓకే, దీనిపైనే పెద్ద ఇంటెన్సివ్. ఎందుకోసం అంటే వీళ్ళే చెప్పిండు దాదాపు 2 లక్షల ఖాళీలు ఉన్నాయి, 2 లక్షల ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం రాకన్నా ముందు అసలు 2 లక్షల ఖాళీలు లేవు, 1,92,000 ఖాళీలు ఉంటే 2 లక్షల ఖాళీలు ఉన్నాయి అని 8,000 తక్కువ ఉంటేనే అప్పుడే మాకు అబద్ధం చెప్పి మమ్మల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిండ్రు. అదే నేను ఏమంటున్నా, 2 లక్షలు ఆ లక్షల్లో వాగ్దానాలు ఇచ్చినప్పుడు కనీసం వేలలోనూ నోటిఫికేషన్లు ఉండాలి. 10లో నోటిఫికేషన్ల సంఖ్య 2-3 ఉంటే ఆ ఇచ్చే ఉద్యోగుల సంఖ్య 10లో ఉన్నాయి. అది 10లో ఉన్నాయి. నిన్నగాక మొన్న పొల్యూషన్ బోర్డులో 10 మాత్రమే రిలీజ్ చేసినట్టు పరిస్థితి కనబడతా ఉంది. 20 మాత్రమే రిలీజ్ చేసిన సంఖ్య కనబడతా ఉంది. నిన్నగాక మొన్న నాకు ఎంత బాధ అనిపించింది, 270 పోస్టులు ఓన్లీ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సంబంధించిన రిలీజ్ చేస్తే గాంధీ భవన్లో డ్రామా చేసిండ్రు. గాంధీ భవన్లో పెద్ద డ్రామా. ఏం డ్రామా? పాలాభిషేకాలు చేయడం. 270 ఉద్యోగాలకు మీరు ఇస్తున్నది 2 లక్షల ఉద్యోగాలు, మీరు ఇస్తున్న 270 ఉద్యోగాలు ఇచ్చినాయి. 2 లక్షల ఉద్యోగాలు 270 ఇస్తే మీరు పాలాభిషేకాలు చేసుకుంటే ఎంత సిగ్గు ఉండాలి? కనీసం సిగ్గు ఉండాలా చూసుకోవడానికి? అందులో నాకు ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, పాపం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తుంటే అన్ని కల్తీపాలు చేస్తున్నారు ఈ కల్తీ లీడర్లు. కల్తీపాలు మొత్తం కనిపిస్తున్నాయి, వాటరే కనిపిస్తున్నాయి. పాపం బాటలు వేసి వాటర్ వేస్తున్నారు. అంతా ఇది ఉన్నారు. సరే, ఆడ రాజకీయ నిరుద్యోగులు కొంతమంది ఉన్నారు అనుకుందాం, పక్కకెడదాము. అసలు అన్ని తెలిసిన వ్యక్తి, మేధావి భావించే ఒక రియాజ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయనకు కూడా ఉండలేదా కనీసం నిరుద్యోగుల దానిపైనే బతికిన ఆయన బతకడమే నిరుద్యోగుల పైన బతికిండు, నిరుద్యోగులకు పాటలు చెప్పి బతికిండు, నిరుద్యోగులు డబ్బులు ఇస్తేనే బతికిండు. ఆ తర్వాత నిరుద్యోగ ఉద్యమం అని చెప్పేసి కృత్రిమ ఉద్యమం సృష్టించి ఆ రోజు అశోక్ నగర్ని అల్లకొల్లాలం చేసి, ఆ రోజు దిల్సుఖ్నగర్ని అల్లకొల్లాలం చేసి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఈరోజు నీ పదవి కోసం తీసుకొచ్చుకున్నాం. మేమేమనుకున్నాం ఆ రోజు? మా పదవి కోసం అనుకున్నాం. ఇక ఆ తర్వాత నిన్న కానీ నేడు చిక్కడపల్లిలో ధర్నాలు జరుగుతున్నాయి, దిల్సుఖ్నగర్లో ధర్నాలు రాస్తారోకోలు జరుగుతున్నాయి. ఎందుకోసం జరుగుతున్నాయంటే అగ్గి పెట్టింది ముఖ్యమంత్రి గారు. ఈ ధర్నాలు రాస్తారోకోలకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి గారు. ఎందుకు చెప్తున్నా అంటే, 5,000 పోస్టులు నువ్వు ఎట్లా అని చెప్తావు? 5,000 పోస్టులు మేము ఇవ్వగలుగుతామని ఎట్లా చెప్తావు? ఇప్పటికే 19,000 పోస్టులు ఖాళీలో ఉన్నాయి, మాకు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి అని మేమంటే, 2 లక్షల ఉద్యోగుల్లో ఈ 20,000 పోస్టులు ఇచ్చేయండి ఇమీడియట్గా అని మేమంటే, మీరేమంటారు? 5,000 పోస్టులు ఇస్తామంటారు. అంటే ఇలా చెప్పడానికి ఈ రకంగా చెప్తే మనసు గాయపడుతుంది. మేము ఎన్నో ఆశలు పెట్టుకుని దిల్సుఖ్నగర్కి వస్తారు, ఎన్నో ఆశలు పెట్టుకుని అశోక్ నగర్కి వస్తారు. 2 లక్షల ఉద్యోగాలు, 1,92,000 ఉద్యోగాల్లో 19,000 పోస్టులు ఓన్లీ పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్. ఆ తర్వాత ఒక 25,000 మెగా డిఎస్సీ ఏమని చెప్తున్నాం. ఆ తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు ఏమని చెప్తున్నాం. ఈ సాక్షాత్తు అసలు మాకు స్టాప్ లేరని చెప్పేసి టీఎస్ ఎస్పీటీసీ 70,000 ఇవ్వలేదు. అదే మసిబూసి మారేడు, దాని తర్వాత వస్తా. ఆ మసిబూసి మారేడుగా చేయడం, వీళ్ళందరూ 70,000 ఇవ్వలేదు. వీళ్ళు ఇచ్చిన సాక్షాత్తు దేవాలయం లాంటి, మనకందరూ దేవాలయంగా భావించి అసెంబ్లీలో 18,000 ఉద్యోగాలు మాత్రం 18,600 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి వాళ్ళే ఒప్పుకున్నారు. నేను ఒప్పుకోలేదు, ప్రభుత్వం ఇచ్చిన నోట్లోనే ఉంది. అది నేను చెప్పలేదు. దాని తర్వాత వద్దాము. ఆ తర్వాత ఇక్కడ దిల్సుఖ్నగర్లో ఇంత గాయపడి మేము ధర్నాలు చేస్తుంటే కనీసం ఒక చిన్న ర్యాలీ చేసుకోవడానికి శాంతిని, ఒక చిన్న ర్యాలీ మా నిరసన చెప్తామంటే ఈ నిరసన తెలపనీయకుండా ఈరోజు అడుగున్న పోలీసులతో అడ్డుకుంటున్నారు. ఆ పోలీసులతో అడ్డుకోవడం సరే ఎప్పుడు జరిగేది. కానీ దానికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే, మేము చదువుకునే లైబ్రరీ, మేము దేవాలయంగా భావించే లైబ్రరీకి తాళం వేసి మమ్మల్ని బయటకు రానియకుండా దాదాపు 1 గంట సేపు ఆపిన పరిస్థితి నిన్న కనబడ్డది.
మా దేవాలయాన్ని మీరు తాళం వేస్తారా? అదే మేము ఆ రోజు మేము తాళం వేసుకుని ఉంటే మీరు బయటకు వెళ్ళేవాళ్ళు కదా రాహుల్ గాంధీ గారు. మీరు బయటికి వెళ్ళిపోయారు కదా ముఖ్యమంత్రి గారు, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు. మేము తాళం వేసుకుని ఉంటే ఇదే అధ్యక్ష దయాకర్ మా లైబ్రరీ లోపలికి వచ్చేవాడా? కనీసము మీరు చేస్తున్న పనులకు మీకు కనీసం సోయన ఉందా అనేది కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకి, అంటే కాంగ్రెస్ లీడర్లకు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక విషయం, మాకు బాధ కలిగించే విషయం ఏంటంటే అడుగడుగున బెదిరింపులు వివిధ వర్గాల నుంచి. ఎందుకు బెదిరింపులు? మేము భారత రాజ్యాంగం చదువుకున్న వ్యక్తిగా, భారత రాజ్యాంగాన్ని అవపసపట్టిన వ్యక్తిగా, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1) నాకుంది. భారతదేశంలో ఉన్నాను కదా, కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా మాకు ఇవ్వట్లేదు కదా. మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వకుండా అడుగడుగున మమ్మల్ని అణచివేస్తూ ఉన్నారు. మేము ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటి చెప్తా ఉన్నాం, మీరు కనుక మా లైబ్రరీల దగ్గరికి, మా టీ స్టాల్ల దగ్గరికి, మా అశోక్ నగర్కి రాకపోతే ఈరోజు మిమ్మల్ని అడిగేవాళ్ళం కాదు. ఒకటవది. రెండవది, ఒకసారి అన్న గుర్తించుకోవాలి, బాధ అనిపిస్తుండొచ్చు, కానీ మేము పడుతున్న బాధలు, ప్రతిరోజు మేము పడుతున్న బాధలు, అనిత్యం పడుతున్న బాధలు చాలా చాలా ఘోరంగా ఉన్నాయి. మీరు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా అడుగడుగున ప్రతి దగ్గర పోయి అబద్ధాలు చెప్తూ మేము 70,000 ఇచ్చినాం, 80,000 ఇచ్చినాం. అసలు ఒక నిరుద్యోగ విధానం లేదు. ఒక మంత్రి 60,000 అంటాడు, ఇంకో మంత్రి 70,000 అంటాడు, ఇంకో ఆయన 80,000 అంటాడు, ఇంకో ముఖ్యమంత్రి ఏమో 65,000 అంటాడు. లక్ష ఉద్యోగాలు అంటే కనీసం ఒక విధానం లేనటువంటి ఈ ప్రభుత్వం నడుస్తున్నందుకు నేను సిగ్గుతో తల ఉంచుకుంటున్నా. వాళ్ళకి ఎట్లయినా సిగ్గుతో తల ఉంచుకుంటున్నా. ఏమి మాకు ఇచ్చిన 19 హామీల్లో ఒక్క హామీ అంటే ప్రభుత్వం ఎన్ని వేల పోస్టులు వేసుకుంటారు అనుకుంటున్నాం? గత ప్రభుత్వం కాకుండా ఈ ప్రభుత్వం 18,000 ఇప్పటికి వాళ్ళు చెప్పినాయి 18,000. ఆ తర్వాత నిన్న మొన్న వచ్చిన పోస్టులు అంతా కలిసి ఒక 1000 వేసుకున్న 19,000 వేసి ఉంటుంది. ఇంకా మాకు 1,81,000 గత ప్రభుత్వం ఒక 60,000 వేసుకుంది అనుకుందాం. మరి కంటిన్యూషన్ ప్రాసెస్ కదా, ఎందుకు దాన్ని ఎక్కడ కంటిన్యూషన్ ప్రాసెస్? అంటే వాళ్ళు నోటిఫికేషన్లు వేసినా, వాళ్ళ ప్రభుత్వం నోటిఫికేషన్ వేసినా నియామక పత్రాలు వీళ్ళ ప్రభుత్వం ఇచ్చారు. వీళ్ళు గుర్తించుకోవాల్సింది ఏంటంటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మేము అడగలేదు సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు. మీరు సంవత్సరంలో 10 లక్షల ఉద్యోగాలు, సంవత్సరంలో మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇక తర్వాత వేస్తారా లేదని పక్కకెడదాం. మిగతా 4 సంవత్సరాలు ముందు 2 లక్షల గురించి మాట్లాడమని మేము అప్పటి నుండి అడుగుతున్నాం. మేము అదే అడుగుతున్నాం. మేము ఎప్పుడు కూడా 2 లక్షల ఉద్యోగాలు ఒకేసారి కూడా వద్దు, మాకు దఫాలు చేయండి. అది కూడా దాదాపు 3-4 సంవత్సరాలు గడిచిపోతుంది 2 లక్షలు వేసే వరకు. 3 సంవత్సరాలు వేసినా ఇప్పుడు 19,000 పోస్టులు వేశారు కదా. 19,000 పోస్టులు ఒక జనరల్ నోటిఫికేషన్ లేదు. 563 పోస్టులు గ్రూప్ 1 వేసిండ్రు. 60 పోస్టులు మాత్రం కలిపిండ్రు. ఆ డిఎస్సీలో కొన్ని ఒక 5,000 పోస్టులు కలిపిండ్రు. ఒక జనరల్ నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు 270 పోస్టులు అని చెప్తున్నా. ఇవన్నీ కూడా ఎక్కడివి? మొత్తం ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన పోస్టులు. మన తెలంగాణలో డిగ్రీ చదువుకున్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువ, అందుకోసమే జనరల్ నోటిఫికేషన్ వేయండి. ఆ తర్వాత బీఈడీ చేసిన వాళ్ళ అభ్యర్థుల సంఖ్య ఎక్కువ ఉంటుంది, అందుకే డిఎస్ వేయండి. మన దిల్సుకున్నలో కానిస్టేబుల్ కానీ ఎస్ఐ గారు ప్రిపేర్ అయ్యే వాళ్ళ సంఖ్య ఎక్కువ, అందుకే అవి వేయండి. సాక్షాత్తు TSSPDCL వాళ్ళు పవర్ సెక్టర్ వాళ్ళు, అయ్యా మాకు స్టాఫ్ తక్కువ ఉంది, మాకు స్టాఫ్ ఇవ్వండి అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారిని అడిగిండ్రు. 6,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి వాళ్ళే చెప్పిండ్రు. ఈ రోజు వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ అక్కడ నుంచి రాలేదు. ఇవన్నీ నోటిఫికేషన్లు రాకపోగా మళ్ళీ మా మీద అవాకులు చెవాకులు, అడ్డదిడ్డంగా మాటలు. అసలు కనీసము అవగాహన లేని వాళ్ళు ఈరోజు పరిపాలన చేస్తే ఎట్లుంటుంది అనేది ఇప్పుడు మాకు క్లియర్గా కనబడ్డది, అడుగడుగున కనబడ్డది. అవగాహన ఉందా లేదా అనేది ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి ఆ రోజు నిర్ణయించుకున్నారు. ఆ రోజున పరిస్థితిలో మేము ఇంత అవగాహన ఉండి కూడా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ లేవని కూడా మేము మోసపోయినాం కదా. ఇక ప్రజలు మోసపోయేది ఏముండదు. ప్రజలు మోసపోతారని తెలిసి ఓట్లు వేయలేదు, కానీ ఓట్లేసాక మోసపోయాను. ఈ రకంగా చేస్తూ అడుగడుగున మీరు ఒకసారి చూడండి ఎంత దారుణంగా ఉంటుంది వీళ్ళది. ఒకసారి చూడండి, ఇంత దారుణంగా నిన్న మీరా ఇక్కడ చూడండి, ఇంత దారుణంగా. ఇక్కడ చూడండి, పోలీసులు చూసా, మీ విజువల్ చూసాను. ఇంత దారుణంగా హింసిస్తారా? ఇంత దారుణంగా కనీసము
ఒక చదువుకున్న వ్యక్తులు సరే మీరు కూడా ఆందోళన చేస్తుంటే మరి వాళ్ళు కూడా శాంతి భద్రతలు కాపాడే పరిస్థితి. ఆందోళన అంటే మేము ఏదో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మీరు అరెస్ట్ చేసుకోండి. నిరసన తెలియజేస్తామంటే ఈ నిరసన తెలియజేస్తామంటే కూడా అన్నారు మేమైనా బస్సుల దగ్గర పెడుతున్నామా లేకపోతే బంగాళ మీద రాళ్ళు వేస్తున్నామా ఎవరైనా రాళ్ళు రుగుతున్నామా మేము శాంతియుతంగా ఫైట్ చేస్తాం. మాకు ఇంకొక భయం కూడా ఉంటుందన్న, ఏదైనా చిన్న గొడవ జరిగితే కేసు అవుతుందని భయం కూడా ఉంటుంది. అంతేగా మరి ఉద్యోగానికి ఎలిజిబుల్ కామని అందుకే మేము ఏదైనా శాంతియుతంగా చేయాలనుకుంటున్నాం. కానీ ఎక్కడ కూడా మరి ఇప్పుడు మీ మీద పడ్డ ఎఫ్ఐఆర్లు కేసులన్నీ మీ ఉద్యోగాలకి ఇబ్బంది కలగదా? తప్పకుండా అయితే కదన్నా, మాకు రాకపోయినా చాలా మంది కోసం మేము ఇప్పుడు సమాజంలో ఉన్నాం. సమాజంలో వాళ్ళతో పాటు మీకు న్యాయం జరగకపోయినా నెక్స్ట్ జనరేషన్ న్యాయం జరుగుతుంది. ఈ 2 లక్షల ఉద్యోగాలు వస్తే మా తమ్మునికో మా అక్క కన్నా జరుగుతాయి కదన్నా. దానికోసం మా రైట్ మీ పోరాట పట్టిమ నాకు అర్థమైంది. సరే చూద్దాం ఏమన్నా